అంటే తెలుగు సినిమా అనుకుంటే మెగా ఫ్యాన్స్ పొరబడినట్లే లెక్క. ఎందుకంటే పెద్ది అంటే పాన్ ఇండియా మూవీ అంటున్నారు మేకర్స్. అనటం మాత్రమే కాదు, ఆ స్థాయిలో మూవీని ప్రమోట్ చేయబోతున్నారు. పెద్ది ట్రైలర్ లాంచ్ను ఏకంగా మధ్యప్రదేశ్లో ప్లాన్ చేస్తున్నారు. ఇది పుష్ప 2 పాట్నా ఈవెంట్. గతంలో హిందీ హీరోలు సైతం ఇలాంటి ఈవెంట్ ను నిర్వహించలేకపోయారు. కానీ బన్నీ చేసి చూపించాడు. అందుకు తగ్గట్లే బీహార్ చుట్టుపక్కల రాష్ట్రాల్లో కనీవిని ఎరగని వసూళ్లను కొల్లగొట్టింది పుష్ప 2. పుష్ప 2 తీసిన మైత్రి మూవీ మేకర్స్ ఇప్పుడు పెద్దిని నిర్మిస్తున్నారు. అందుకే పెద్ది కోసం పుష్ప 2 ప్రమోషన్ స్ట్రాటజీని ఫాలో కాబోతున్నారు. మే 16న పెద్ది ట్రైలర్ లాంచ్ ఈవెంట్, అది కూడా మధ్యప్రదేశ్ లోని భోపాల్లో భారీ ఎత్తున నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు హీరో రామ్ చరణ్, హీరోయిన్ జాన్వీ కపూర్ తో పాటు యూనిట్ మొత్తం తరలిరాను. ఇదే ఈవెంట్ లో ఏఆర్ రెహమాన్ లైవ్ పర్ఫార్మెన్స్ ఉండబోతోంది. మొత్తంగా భోపాల్లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ తో హిందీ మార్కెట్ పై ఈసారి రామ్ చరణ్ గట్టిగానే ఫోకస్ పెట్టారని అర్థమవుతోంది. రామ్ చరణ్ నటించిన RRR చిత్రం బాలీవుడ్ లో 300 కోట్లకు పైగా రాబట్టింది. ప్రస్తుతం ఈ కలెక్షన్స్ ను క్రాస్ చేయటమే లక్ష్యంగా పెద్ది రంగంలోకి దిగుతున్నట్లుగా కనిపిస్తున్నాడు. జూన్ 4న పెద్ది వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతోంది. ఒక రోజు ముందుగా విదేశాల్లో విడుదల కానుంది. ఇందులో భాగంగా ప్రీ సేల్స్ బుకింగ్ ఓపెన్ చేయగా హాట్ కేకుల్లో టికెట్స్ అమ్ముడుపోతున్నాయి. నార్త్ అమెరికాలో అత్యంత వేగంగా టికెట్స్ అమ్ముడుపోయిన చిత్రంగా పెద్ది రికార్డులోకి ఎక్కింది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.